వీడియో పెట్టానండి, చివరి వరకు చూడండి. లైక్ కొట్టేది కొట్టకపోయేది మీ ఇష్టము. ఎందుకంటే ఈ వీడియో అంత బాగుంటుంది కాబట్టి మీకు చూపించడానికే నేను అయితే వచ్చాను. ఇక అరుణాచలం నుంచి కంచికి అయితే వచ్చాము. కంచికి వచ్చేసరికి అక్కడ చూస్తే ఎంత బాగుందో. ఇది గుడి అనమాట, పక్కన ఒక చిన్న గుడి ఉంది. ఇక కంచిలో వెంకటేశ్వర స్వామి అదే బంగారు బల్లి అంటారు కదా, అక్కడికి ఇక ఆడ టైం అయితే ఉంది అని చెప్పారు. సరే టైం ఉంది కదా అనేసి మేము అలా అలా తిరుగుకుంటూ చూసుకుంటూ ఉన్నాము. ఆ టెంపుల్ పక్కన ఈ టెంపుల్ ఉంది, కానీ సూపర్ ఉందండి ఆ టెంపుల్. కానీ లోపల పోవడానికి మేము టైంలో వెళ్ళాము. సరేలే అనేసి అయితే అదైతే చూసి మీకు కూడా ఇగో ప్రతి ఇంటికి ఇలా నామాలు వెంకటేశ్వర. నేను ప్రతి ఇంటికి చూసినాగో ఆ ఇంటికి కూడా మీకు కూడా చూపిస్తాను. అగో అది వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. అది కంచిలో ఇక కంచికి టైం ఉంది అనేసి మెల్లగా మేము అంతా చూసుకుంటా షాపులు అనమాట, బాగున్నాయి షాపులన్నీ. అయితే సరేలే ఇక మీకు కూడా కొంచెం అందరూ చూడలేదు కదా, చూడని వాళ్ళు చూస్తారు, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు లైక్ కొడతారు, వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్తారు. అరుణాచలం నుంచి 70 కిలోమీటర్లు ఉందండి ఇది. ఇంకా అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఒక గుడిలాగా ఉన్నాయి ఇండ్లు కూడా. ఇది కాకపోతే వాళ్ళది ఏదో కమిటీ అంట. ఇక మేమైతే లోపలికి ఎంటర్ అయ్యాము. 5:30కు పిలుస్తారు అన్నట్టు. కానీ పాత గుళ్ళేనండి, అస్సలు సూపర్ ఉన్నాయండి. అసలు ఇదైతే మామూలుగా మేము ఎంట్రన్స్ దగ్గరలో అనమాట. ఇది ఎంట్రన్స్కు ఫస్ట్ మండపం ఇది. నేను ఎందుకంటే ఆ ఎంట్రన్స్కి వెళ్ళినాక అటు నుంచి ఇటు తీసాను అనమాట మండపం. ఇది ఎంట్రన్స్లో సూపర్ ఉందండి. అసలు చూసారా, అది ఇప్పుడు కట్టగలుగుతారు అంటే కట్టుతున్నారనుకో, కానీ ఎంత రాతి కట్టడం అంటే చిన్న విషయం కాదండి. ఇది లోపలికి చూసారా, లోపల నుంచి అక్కడ ఒక మండపం ఉంటుంది, మండపం నుంచి మళ్ళీ ఒకటి గుడి అది కనబడుతుంది ఎంట్రన్స్. అసలు ప్రతిదీ కూడా ఎంత బాగా చెక్కి కట్టిరో నాకైతే భలే ముచ్చటేసిన చెట్లు. అసలు చూసారా ఆ గోపురం ఎంత హైట్ ఉందో. అది లోపలికి వెళ్ళేదన్నమాట, లోపల చూడాలి. అబ్బా లోపల కూడా తీసాను, అంటే మనని ఫోన్లు పట్టుకెళ్ళనిస్తారు కానీ చూసి వీడియోలు తీయకూడదు. ఇదైతే ఏదో చాలా స్తంభాలు ఉన్నాయి అవి అయితే, కానీ అందులోకి మమ్మల్ని ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. ఫుల్ సీసీ కెమెరాలు పెట్టేశారు. ఇక ఎందుకులేబ్బా అనేసి మేమైతే అందులోకి వెళ్ళలేదు. ఇక నేనైతే ఫోటోలు దిగుతూ ఉన్నాను, పిచ్చిరత్తమ్మలాగా ఉన్నాను. పిచ్చిరత్తమ్మ లేదు ఏం లేదు, ఈ లైఫ్ మళ్ళీ వస్తుందో రాదో నాకైతే తెలియదు అనేసి అయితే నేనైతే దిగుతున్నాను. ఇంకా నాకైతే అసలు ఎంత సంతోషమో. సరేననేసి అయితే నేనైతే వీడియోలు ఫోటోలు ఇక్కడికి వెళ్ళనివ్వలేదండి. దీంట్లోకి అన్ని స్తంభాలే ఉన్నాయి, ఎన్ని స్తంభాలు ఉన్నాయో తెలియదు. స్తంభానికి ఒక సీసీ కెమెరా పెట్టారు, అయితే రీమోడలింగ్ చేస్తున్నారు. ఎందుకంటే లోపల కట్టెలు అవన్నీ పెట్టారు. మేమైతే ఇక అవన్నీ చూస్తూ నాకైతే ఇక